హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ 30, 2020న జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూద్దాం. ఇవి మెమరీ బేస్డ్ ప్రశ్నలు అనమాట. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి గుర్తున్న ప్రశ్నలను ఇస్తే దాన్ని అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇవి తయారు చేయడం జరిగిందనమాట. అలాగే వివిధ వెబ్సైట్లో కూడా గ్యాదర్ చేసి ఈ వీటిలో ఇవ్వడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ చేయడం కోసం నా వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను పీడిఎఫ్ రూపంలో మా వెబ్సైట్ నుంచి అందిస్తాం. అది కావాల్సిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీకు ఈమెయిల్లో పీడిఎఫ్ రూపంలో పంపించబడుతుంది అన్నమాట. ప్రతిరోజు, అలాగే ప్రతి నెల, ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరం మీకు కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది. ఇది 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఏ సంవత్సరంలో కాంగ్రెస్ ఏర్పడింది? ఏ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 28 డిసెంబర్ 1885. 1885 సంవత్సరంలో డిసెంబర్ 28వ తేదీన జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. దీనిని ఏవా హ్యూమ్ స్థాపించారు. ఒలింపిక్ క్రీడలు 2021 ఎక్కడ జరగనున్నాయి? 2021 ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? టోక్యో. ఒలింపిక్ క్రీడలు 2020 సంవత్సరంలో టోక్యోలో జరగవలసి ఉండగా COVID-19 కారణంగా వాయిదా పడ్డాయన్నమాట. గదర్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు? గదర్ పార్టీకి సంబంధించిన వారు ఇచ్చిన ఆప్షన్ లో సోహన్ సింగ్ బక్నా. సోహన్ సింగ్ బక్నా గదర్ పార్టీ వ్యవస్థాపకుడు. సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్. యాక్చువల్ గా సార్క్ యొక్క పూర్తి రూపం ఏంటని అడిగారు అన్నమాట. సార్క్ యొక్క పూర్తి రూపం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. దీంట్లో మొత్తం 8 దేశాలు ఉన్నాయి. ఆపరేషన్ గ్రీన్. ఆపరేషన్ గ్రీన్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగారు. ఆపరేషన్ గ్రీన్ యొక్క ఉద్దేశం టొమాటో, ఉల్లిపాయలు మరియు బంగాళదుంపలు, వీటిని టాప్ పంటలు అనమాట. టొమాటో, ఆనియన్, పొటాటో, ఈ పంటలకు సంబంధించి సరఫరాను స్థిరీకరించి వాటి ఈ ధరలను కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి 2018-19లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని, ఆపరేషన్ గ్రీన్స్ అనే పథకాన్ని ప్రారంభించింది అనమాట. అంటే ఈ పథకంలో భాగంగా రైతులకు స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. దానివల్ల ఏంటంటే ధరలను ఒకసారి అంటే వీటికి సరఫరా తగ్గించడానికి, సరఫరాను కంట్రోల్ చేయడానికి ఈ పథకం, ఆపరేషన్ గ్రీన్ అనే పథకము ప్రారంభించబడింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో టొమాటోకు ఈ ఆపరేషన్ గ్రీన్ పథకంలో ఈ స్థానం కల్పించారు. 2019లో పరిశుభ్రమైన నగరం ఏది? 2019లో క్లీనెస్ట్ సిటీ ఏదంటే ఇండోర్ 2019లో క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. బన్యన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? బన్యన్ యొక్క శాస్త్రీయ నామం పికస్ బెంగాలనిస్. స్వచ్ఛ భారత్ కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. కంపల్సరీ స్వచ్ఛ భారత్ అభియాన్ మనం సంబంధించి మొత్తం ఆ పథకానికి సంబంధించి, ఆ కార్యక్రమానికి సంబంధించి మొత్తం మనం ఓవరాల్ గా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి ప్రశ్నను ఇస్తున్నారు అనమాట. దీంట్లో కూడా ఒక ప్రశ్న ఇచ్చారు. మీథేన్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి? మీథేన్ యొక్క రసాయన ఫార్ములా CH4. మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడెవడు? మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడెవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. మొట్టమొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం 1885లో జరిగింది. దీనికి ఉమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అధ్యక్షత వహించారు. బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభమైన సంవత్సరం ఏది? బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభమైన సంవత్సరం 2015. రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? మొత్తం రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 250. చాక్ పౌడర్ ఫార్ములా ఏంటి? చాక్ పౌడర్ ఫార్ములా CaCO3. CaCO3. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? 5 జూన్. ప్రతి సంవత్సరం జూన్ 5
తారీఖున మనం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాము, అంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే. కణితి సిద్ధానికి సంబంధించి ఒక ప్రశ్నను ఇవ్వడం జరిగింది. అలాగే స్మాల్ పాక్స్ కు సంబంధించి ఒక ప్రశ్నను ఇవ్వడం జరిగింది. అలాగే ఓఎల్ఈడి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఓఎల్ఈడి యొక్క పూర్తి రూపం ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇటీవల ఈ టీవీలకు సంబంధించి ఓఎల్ఈ టీవీలని ఓఎల్ఈ సాంకేతిక అని చెప్పేసి ఎక్కువ టీవీలు వస్తున్నాయి. దానిలో దీనికి పూర్తి రూపం అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. బలం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? బలం యొక్క ఎస్ఐ యూనిట్ న్యూటన్. కూచిపూడి నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందింది? కూచిపూడి నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందింది? ఆంధ్రప్రదేశ్. మొదటి భారతరత్న ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? మొట్టమొదటి భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో ఇవ్వబడింది అంటే 1954 సంవత్సరంలో దీనిని సి రాజగోపాలాచారికి ఇవ్వబడం జరిగింది. సి రాజగోపాలాచారికి. రాజ్యాంగంలోని ఏ భాగంతో ప్రాథమిక హక్కులు సంబంధం కలిగి ఉన్నాయి? భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి అంటే పార్ట్ 3. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఎవరు? ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్. మార్క్ జుకర్బర్గ్. సార్క్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? సార్క్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 8 దేశాలు. వాటిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక. అలాగే తీర రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. గోవా ముఖ్యమంత్రి ఎవరు? గోవా ముఖ్యమంత్రి ఎవరు? ప్రమోద్ సావంత్. ప్రమోద్ సావంత్. దవడ ఎముక పేరు? దవడ ఎముక పేరు అవడం జరిగింది. దిగువ దవడని మాండబుల్ అంటారు, అలాగే ఎగువ దవడని మాక్సిల్లా అంటారు. ఏ సంవత్సరంలో నోట్ల రద్దు జరిగింది? ఏ సంవత్సరంలో నోట్ల రద్దు జరిగింది? 2016లో. 2016 నవంబర్ 8న నోట్ల రద్దు డిమానిటైజేషన్ జరిగింది. ఏ పాస్ శ్రీనగర్ మరియు లేలను కలుపుతుంది? శ్రీనగర్ మరియు లేలను కలిపే పాస్ ఏది అంటే బనిహాల్ పాస్. ఓఈసిడి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓఈసిడి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓఈసిడి ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. ద రిపబ్లిక్ రచయిత ఎవరు? ద రిపబ్లిక్ పుస్తక రచయిత ప్లేటో. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఏ దేశంలో జరగనుంది? 2022లో ఫుట్బాల్ ప్రపంచ కప్ ఖతార్ లో జరగనుంది. భారతీయ చరిత్రలో బ్లాక్ డే అని దేనిని అంటారు? భారతీయ చరిత్రలో బ్లాక్ డే అని దేని అంటారు? అక్టోబర్ 27వ తేదీని భారతీయ చరిత్రలో బ్లాక్ డే గా పిలుస్తారు. బేరింగ్ సంధి ఎక్కడ ఉంది? బేరింగ్ స్ట్రైట్ ఎక్కడ ఉంది? ఆర్కిటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం మధ్య. దక్షిణాఫ్రికా ఆర్థిక రాజధాని ఏది? దక్షిణాఫ్రికా ఆర్థిక రాజధాని కేప్ టౌన్. బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించిన వారు ఎవరు? జార్జ్ లెమెట్రే. భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 8. గోబీ ఎడారి ఎక్కడ ఉంది? గోబీ ఎడారి ఎక్కడ ఉంది? మంగోలియాలో ఉంది. ఐబిఎం భారతదేశపు హెడ్ ఎవరు? ఐబిఎం కి సంబంధించి భారతదేశపు హెడ్ ఎవరు? అసిస్ క్రిసన్. యుఎస్ఏ కొత్త అధ్యక్షుడు ఎవరు? అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్. ఇతను అమెరికా యొక్క 46వ అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? పశ్చిమ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 16, 1905లో. అప్పుడు లార్డ్ కర్జన్ ఉన్నారు. ఇండోనేషియా రాజధాని ఏది? ఇండోనేషియా రాజధాని జకార్తా. ఏ రాష్ట్రం అత్యధిక బంగారం ఉత్పత్తి చేస్తుంది? ఏ రాష్ట్రం అత్యధిక బంగారం ఉత్పత్తి చేస్తుంది? కర్ణాటక. జోజిల్లా పాస్ కు సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కిలోబైట్ ఎన్ని బైట్లు? ఒక కిలోబైట్ అనేది ఎన్ని బైట్లకు సమానం? 1024 బైట్స్. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లను కలిపే రైలు వంతెన ఏది? అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లను కలిపే రైల్ కమ్ వాటర్ బ్రిడ్జ్ ఏదంటే భోగిబిల్ వంతెన. భారతదేశపు ప్రస్తుత ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు? భారతదేశ ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. కంప్యూటర్ లో ట్రాక్ బాల్ ఏ విధమైన సాధనం? కంప్యూటర్ లో వాడే ట్రాక్ బాల్ అనేది ఏ రకమైన సాధనం అంటే అది ఒక ఇన్పుట్ డివైస్, పాయింటింగ్ డివైస్ అన్నమాట. పాయింటింగ్ డివైస్ అలాగే ఇన్పుట్ డివైస్.
ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క 29వ రాష్ట్రం ఏది? భారతదేశం యొక్క 29వ రాష్ట్రం తెలంగాణ. ఇది జూన్ 2014 2వ తేదీన ఏర్పడింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆతిథ్య దేశం ఏది? కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆతిథ్య దేశం బ్రిటన్. 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్ లో జరగనున్నాయి. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? భారత రాజ్యాంగ పితామహుడు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పిలుస్తారు. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ గవర్నర్ ఎవరు? నోట్ల రద్దు జరిగిన సమయంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? బెల్గాం సమావేశం. ఇది 1924లో జరిగింది. పైథాన్ అంటే ఏమిటి? పైథాన్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతను 1950 సంవత్సరం నుండి 62వ సంవత్సరం వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఏ విటమిన్ లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది? ఏ విటమిన్ లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది? విటమిన్ B1 లేదా థియామిన్ లోపం వల్ల. గీతా గోవింద రచయిత ఎవరు? గీతా గోవింద రచయిత జయదేవ. కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధి ఏది? కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. దాంట్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏదని అడిగారు అనమాట. యాక్చువల్గా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్లో కొన్ని కలరా, కుష్టు, క్షయ, ప్లేగు మరియు సిప్సిస్ అనేవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? భారతదేశపు మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీనిని 1936వ సంవత్సరంలో స్థాపించారు. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? సింగపూర్. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో మొత్తం 174 దేశాలకు గాను భారతదేశం 116వ స్థానంలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో స్వరాజ్ పదం స్వీకరించబడింది? స్వరాజ్ పదం ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వీకరించబడింది? లాహోర్ సమావేశం. ఇది డిసెంబర్ 1929లో జరిగింది. సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదుపరి చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు? సోమా మండల్. జపాన్ లో మే 1, 2019 ప్రారంభమైన న్యూ ఇంపీరియల్ యుగం పేరు ఏమిటి? జపాన్ లో మే 1, 2019 ప్రారంభమైన న్యూ ఇంపీరియల్ యుగం పేరు ఏమిటి? రీవా. రూహ్ ప్రాంతం ఎక్కడుంది? పశ్చిమ జర్మనీలో ఉంది. ఫుట్లూస్ పరిశ్రమ ఉత్పత్తులు ఏమిటి? ఫుట్లూస్ అనే పరిశ్రమ ఉత్పత్తులు వజ్రాలు, కంప్యూటర్ చిప్స్ మరియు మొబైల్ తయారీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి సమాధి ఎక్కడ ఉంది? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి సమాధి అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉంది. భారత రాజ్యాంగంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ప్రాపర్టీని ఎక్కడి నుండి తీసుకోబడింది? భారత రాజ్యాంగంలో లిఖించబడిన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలను ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకున్నారు. ఆదర్శ గ్రామ యోజన ఏ నాయకుడి నుండి ప్రేరణ పొందింది? ఆదర్శ గ్రామ యోజన అనేది ఏ నాయకుడి నుండి ప్రేరణ పొందింది అంటే మహాత్మా గాంధీ. దీనిని 11 అక్టోబర్ 2014 ప్రారంభించారు. ఏటీఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఏటీఎల్ యొక్క పూర్తి రూపం అబౌవ్ ద లైన్. భారతదేశం యొక్క మొదటి సూపర్ ఫాస్ట్ రైలు ఏది? భారతదేశం యొక్క మొదటి సూపర్ ఫాస్ట్ రైలు డెక్కన్ క్వీన్. ఇది 1930లో ముంబై మరియు పూణే మధ్య నడుస్తుంది. 1930 నుండి ముంబై మరియు పూణే మధ్య నడుస్తుందన్నమాట. ఇది దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు. వ్యవసాయంలో ఏ దేశం ముందుంది అంటే చైనా. రెండవ స్థానంలో భారత్ ఉంది. ఫకీర్ విద్రోహి సన్యాసి తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఫకీర్ విద్రోహి సన్యాసి తిరుగుబాటు 1776 సంవత్సరంలో. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2018.
ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. దీన్ని గుజరాత్ లో ప్రారంభించారు. జాతక కథలు ఏ మతానికి సంబంధించినవి? జాతక కథలు అనేవి ఏ మతానికి సంబంధించినవి? బౌద్ధ మతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019 సందర్భంగా భారతదేశానికి వచ్చిన ముఖ్య అతిథి ఎవరు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019 భారతదేశంలో జరిగినాయి అనమాట. దీనికి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ ఇస్మాయి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇబ్ను బటూటా ఏ దేశానికి చెందినవాడు? ఇబ్ను బటూటా ఏ దేశానికి చెందినవాడు? మొరాకో. భారతదేశంలో పొడవైన రహదారి సొరంగం ఏది? భారతదేశంలో పొడవైన రహదారి సొరంగం ఏది? డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ టన్నల్. ఇంటెల్ i9 అంటే ఏమిటి? ఇంటెల్ i9 అనేది ఒక ప్రాసెసర్. దీన్ని కంప్యూటర్ లో ఉపయోగిస్తారు. పాల్ఘాట్ పర్వత మార్గం ఎక్కడ ఉంది? పాల్ఘాట్ పర్వత మార్గం ఎక్కడుంది? పశ్చిమ కనుమ పర్వత శ్రేణిలోని కేరళ మరియు తమిళనాడులను కలుపుతుంది. కేబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? కేబినెట్ మిషన్ 1946 మార్చి నెలలో భారతదేశానికి వచ్చింది. అరేబియా సముద్రంలో ఏ నది కలుస్తుంది? అరేబియా సముద్రంలో కలిసే నది ఏదంటే నర్మదా మరియు తాపి. బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో మత ఓటర్లను ప్రవేశపెట్టారు? బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో మత ప్రాతిపదికన ఓటర్లను ప్రవేశపెట్టారు? 1909లో. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ప్రకారం దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని మార్లో మింటే సంస్కరణలు అని కూడా పిలుస్తారు. బెంగళూరులోని యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ డాష్ కు సంబంధించిన సంస్థ. బెంగళూరులో ఉన్న యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇస్రోకి సంబంధించిన వాణిజ్య అలాగే మార్కెటింగ్ సంస్థ అన్నమాట. అంటే ఇస్రో చేపట్టే అంతరిక్ష ఉత్పత్తులను ప్రచారం మరియు వాణిజ్య ప్రయోజనాలు కల్పించడం కోసం ఇస్రో ఈ మార్కెటింగ్ విభాగాన్ని ప్రారంభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి. షేర్షా సూరి ఏ ప్రదేశంలో జన్మించాడు? షేర్షా సూరి ససారం అనే ప్రాంతంలో జన్మించాడు. HLL యొక్క పూర్తి రూపం ఏంటి? HLL యొక్క పూర్తి రూపం హై లెవెల్ లాంగ్వేజ్. హుమాయూన్ నామా ఎవరు రాశారు? హుమాయూన్ నామా ఎవరు రాశారు? గుల్బాదన్ బేగం. కావేరి నీటి వివాదం ఏ రాష్ట్రాల మధ్య ఉంది? కావేరి నీటి వివాదం ఏ రాష్ట్రాల మధ్య ఉంది? తమిళనాడు మరియు కర్ణాటక. భారతదేశంలో ప్రసిద్ధ యురేనియం ఖని ఏది? భారతదేశంలో ప్రసిద్ధ యురేనియం ఖని ఏది? జాదుగూడ యురేనియం ఖని. ఇది జార్ఖండ్ లో ఉంది. భారతరత్న ఎన్ని వర్గాలలో ఇవ్వబడుతుంది? భారతరత్న ఎన్ని వర్గాలలో ఇవ్వబడుతుంది? 51 కేటగిరీలో ఇవ్వబడుతుంది. ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1969లో ఆగస్టు 15న స్థాపించబడింది. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. నాసా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? నాసా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? నాసా అంటే నేషనల్ అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ అనమాట. ఇది అక్టోబర్ 1, 1958 సంవత్సరంలో స్థాపించబడింది. భారతదేశంలో సరికొత్త అణు రియాక్టర్ ఏది? భారతదేశంలో చేపడుతున్న నూతన అణు రియాక్టర్ ఏది? తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్. ఇది మహారాష్ట్రలో ఉంది. దేశంలో అడవుల శాతం ఎంత? దేశంలో అడవుల శాతం 21.67%. ఐక్యరాజ్య సమితిలో వీటో శక్తి ఎన్ని దేశాల చేతిలో ఉంది? ఐక్యరాజ్య సమితిలో వీటో శక్తి 5 దేశాల చేతిలో ఉంది. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి అన్నమాట. ఐక్యరాజ్య సమితి సభలో ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశాలు రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా అలాగే బ్రిటన్. ఈ 5 దేశాల్లో వీటో పవర్ ఉంటుందన్నమాట. ఏదన్నా అంశంపై ఏ ఒక్క దేశం కూడా అంగీకరించకపోతే ఆ రిజల్యూషన్ అక్కడితో ఆగిపోతుంది అనమాట. ఆర్యభట్ ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు? ఆర్యభట్ ఉపగ్రహాన్ని 1975 సంవత్సరంలో ప్రయోగించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించబడింది? స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించబడింది? అక్టోబర్ 2, 2014న. భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. విటమిన్ సిని డాష్ అని కూడా పిలుస్తారు. విటమిన్ సిని ఆస్బారిక్ ఆమ్లం లేదా ఆస్బరిట్ అని కూడా పిలుస్తారు. డ్రీమ్ 11 యొక్క సిఇఓ ఎవరు? డ్రీమ్ 11 సంస్థ యొక్క సిఇఓ హర్ష్ జైన్. మహావీర యొక్క ఇతర పేర్లు ఏమిటి? మహావీర యొక్క ఇతర పేర్లు వర్ధమాన లేదా కేవల. మొత్తంగా ఎన్ని కేటగిరీలలో నోబెల్ బహుమతులు ఇస్తారు? మొత్తంగా ఎన్ని కేటగిరీలలో నోబెల్ బహుమతులు ఇస్తారంటే 6 కేటగిరీల్లో. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను 6 కేటగిరీల్లో ప్రకటిస్తారు.
1 భౌతిక శాస్త్రం, 2 రసాయన శాస్త్రం, 3 సాహిత్యం, 4 వైద్య శాస్త్రం, 5 ఆర్థిక శాస్త్రం, అలాగే 6 శాంతి నోబెల్. నెక్స్ట్, తాజ్ మహల్ నిర్మాణం ఎన్ని సంవత్సరాలలో పూర్తయింది? తాజ్ మహల్ నిర్మాణం ఎన్ని సంవత్సరాలలో పూర్తయింది? 16 సంవత్సరాలు. తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 1632 ఏడీలో ప్రారంభించి క్రీస్తు శకం 1600 అంటే ఆఫ్టర్ ఏడీ 1648లో పూర్తి చేశారు. అంటే ఇంచుమించు 16 సంవత్సరాలు పట్టింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చబడిన పథకం ఏది? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చబడిన పథకం ఏది? ప్రధానమంత్రి జనధన యోజన. ప్రధానమంత్రి జనధన యోజన కేవలం 6 నెలల్లోనే 11 కోట్ల పైగా ఖాతాలను తెరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చబడింది. ముఖం యొక్క బలమైన ఎముక ఏది? ముఖం యొక్క బలమైన ఎముక దవడ ఎముక. డిహెచ్సిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? డిహెచ్సిపి యొక్క పూర్తి రూపం డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ట్రాన్సిస్టర్ కనుగొన్నవారు ఎవరు? ట్రాన్సిస్టర్ కనుగొన్నవారు ఎవరు? బార్డిన్, వాల్టర్ బ్రాటన్ మరియు విలియం సాక్లీ. కొఠారి కమిషన్ దేనికి సంబంధించింది? కొఠారి కమిషన్ దేనికి సంబంధించింది? నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. కొఠారి కమిషన్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. దీన్ని 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటీఎల్ అనేది యాక్చువల్ గా మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఎబౌవ్ ద లైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఎబౌవ్ ద లైన్ అనేది ఎక్కువ మార్కెటింగ్ వాటిలో ఎక్కువ ఉపయోగిస్తారు. తర్వాత ఏటీఎల్ ని అటల్ టింకరింగ్ ల్యాబ్ అని కూడా అనొచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్ అని కూడా అనొచ్చు అనమాట. అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లను బట్టి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎబౌవ్ ద లైన్ అన్న కరెక్ట్ ఆన్సర్, అటల్ టింకరింగ్ ల్యాబ్ అన్న కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాకపోతే మనకి ఇచ్చిన ఆప్షన్ లో రెండట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి చూసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.